నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి పేరులోనే ఉంది, ఈనాడు విశ్వానికి ఈరోజు శాంతితోటి అందరితోటి లాభాలు కలగాలని, మరి మన అందరి కులదేవమైన మరి వాసన వల్ల మన అందరి మీద కరుణ కటాక్షాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ ఈనాటి మన పంచాంగ స్థానానికి ఇచ్చేసిన మన ధన్పాల్ సుబ్రహ్మణ్య గారికి, దయానంద్ గారికి, మురళీశెట్టి గారికి, మాంగ విజయన్న గారికి, కోసేశెట్టి గారికి, మరి వచ్చిన సంఘ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. దంపతులకు కామారెడ్డిలో జన్మించారు. వారి విద్యాభ్యాసం నిజామాబాద్ పాఠశాలలో జరిగింది. 1975 SSC బ్యాచ్. విద్యాభ్యాసం తర్వాత వ్యవసాయ పాఠశాలను ప్రారంభించారు. 26 June 1980 రోజున వారికి స్వరూపాలు వివాహం జరిగింది. వారికి 2 కుమారులు మరియు 1 కుమార్తె. వారు వ్యవసాయ రంగంలో కొనసాగిస్తూ తన సమాజంలో సేవ చేసుకుంటున్నారు. వారు సంఘం జాయింట్ సెక్రటరీ అండ్ క్యాషియర్, వనవాస సంఘంకి క్యాషియర్, పుస్తక సమితికి క్యాషియర్, ప్రగతి సంఘంకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వారి సేవలు అందించారు. అందరికీ ధన్యవాదాలు. భద్రులుగా కాలేజీలో చేశారు. వీరికి 4 అన్నదమ్ములు, 2 అక్కచెల్లెళ్ళు. వీరి వివాహము 11/3/1977 ముఖ్య దంపతుల ముందు దీనిగా గారితో వివాహం జరిగింది. వీరికి 1 కుమారుడు, కొడుకులోని రాజు, వారి సతీమణి రోజా మరియు వారి కూతురు స్వామి, అల్లుడు రామచంద్ర, మనుమలు ముగ్గురు, మనుమరాలు 1. మనందరి సుపరిచితులు వారి శ్రీ తొడుగునూరు సూర్యపల్ గారు. వీరు రైస్ మిల్ బిజినెస్ లో చేపడుతున్నారు. కుటుంబ సభ్యులందరూ దయచేసి 4వ ఆలయ సంఘం దయచేసి ఎక్కడున్న రావాల్సిందిగా కోరుతున్నారు. సంఘం తరఫున సంబంధించిన అందరికీ రాహుల్ దగ్గర మా ఫాదర్ పేరు గంగాధర్. గ్రామంలో జన్మించాను. 1860. మా తాతయ్య పేరు బాగా శంకర్. 1906 ఫస్ట్ క్లాస్ నుంచి మా ఫాదర్ కంటే అదే గ్రామంలో చదువుతున్నాను. ఆ తర్వాత నిజామాబాద్కి వచ్చి 1980లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో అటెండర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2 yearsకి మా ఫాదర్ మ్యారేజ్ అయ్యింది 1983లో. మా ఫాదర్కి పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. 1980లో అటెండర్గా పర్మనెంట్గా చదివిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జామ్స్కి ట్రై చేస్తూ 2002లో క్లర్క్గా ప్రమోషన్ తీసుకొని హైదరాబాద్ జిల్లాలో భీమాపూర్ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ 9 years పనిచేశాను. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ అయిన క్యాషియర్గా నిజామాబాద్కి వచ్చి 2011 మళ్ళీ ఇక్కడ పనిచేశాను. నిజామాబాద్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2021లో రిటైర్మెంట్ తీసుకున్నాను. అండ్ మా ఫాదర్ చిన్నప్పటి నుంచి పద్ధతిగా ఒక క్రమం
ఇప్పుడు మాకు నెక్స్ట్ మళ్ళా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా పెద్దలు మా సభాధ్యక్షుడు ఆర్పి శ్రీనివాస్ గారు మరియు ముఖ్య అతిథి నారాయణ గారు విశిష్ట అతిథి దయానంద గుప్తా గారు ఉదయ గుప్తా గారు మాట్లాడి శ్రీ గుప్తా గారు అందరికీ కూడా వారి శుభాకాంక్షలు. మనం ప్రతి సంవత్సరం ఇలాగే అనుకుంటున్నాం మన పిల్లలు పెడదామని రామదేవలో అది ముందు పోవట్లేదు. కాబట్టి మన సూర్యనగరికి ఆ సంఖ్య పోవడానికి కొంచెం విధానాలు ఇస్తే నేను కూడా కొంతమందిని విధానాలు ఇచ్చి ఆ సంఖ్య పోవడం నిర్మాణం చేస్తామని చెప్పి మన శ్రీనివాస్ గారు అనుకుంటున్నాను. అది ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే మరి ఇంకెవరెవరు రాష్ట్రాలు ఇష్టం కానీ కంపల్సరీ బిల్డింగ్ మాత్రం కట్టాలి. ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నాం కానీ స్టార్ట్ చేయట్లేదు. స్టార్ట్ చేయాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు. కాకపోతే ఏంటంటే ఏదైనా అడ్డస్తున్నట్టున్నది అడ్డు తొలగించే బాధ్యత, పూజ చేసే బాధ్యత మన అయ్యగారి మీద ఉండాలని కోరుకుంటూ ఈ ప్రోత్సాహం పొందకపోవాలని కోరుకుంటూ ఈ ముగినాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చేసినటువంటి మూడు మురళి గారి సన్మానించవలసింది. కమ్యూనిటీ తరఫు నుంచి ఈరోజు మన శ్రీనివాస్ గారి అధ్యక్షతన సన్మానాలు రెండు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు దర్బార్ సుందర్ గారికి, శ్రీనివాస్ అధ్యక్షుడు గారికి, మురళి గారికి, మాగారి విజయ్ గారికి, నాయకుడు గారికి, ఉదయ్ గారికి మరియు పెద్దలకు ఇక్కడ చేసిన వైశ్య సోదరులందరికీ సోదరులందరికీ నమస్కారం. మరి ప్రతి సంవత్సరం లాగానే మనం ఉగాది మధ్యాహ్న శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడి మంచి పంటలు పడి మరి మనందరూ వ్యాపారస్తులు కాబట్టి మనందరూ వ్యాపారాలు మంచిగా కావాలని మేము గౌరవిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మా మురళి గారు చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా మా శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారు ఆ టైంలో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ కొత్త బిల్డింగ్లోనే పెట్టుకుందామని మాట మాట్లాడారు. మరి అది కాలేదు. సరే ఇప్పుడు చెప్తున్నారు మేము తల ₹1,00,000 ఇస్తున్నాము. మరి అందరూ వ్యాపారస్తున్నారు. ఇక్కడ ఈ గుళ్ళు పదే గుళ్ళు మస్తు విపరీతంగా గుళ్ళేది మన ప్రజలు కట్టుకుందాం. ఆ గుళ్ళు కడుతున్నారు అలా లేదు. కాబట్టి మనం సంఘభావం మంచి ప్రమాణాలు కట్టుకుందాం. మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా మనం నెక్స్ట్ ఇయర్ ఆ సంఘంలోనే ఆ భావంలోనే మనం ఈ ఉగాది పుష్కరాలు ఉగాది సంబరాలు మరియు సన్మానాలు అన్నీ కూడా దాంట్లో చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం మన ఆకాంక్షలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న కార్యదర్శి దయానంద గారికి, మొట్టమొదటిగా పంచాంగ శ్రవణం చెబుతున్న పెద్దలు గౌరవనీయులు బ్రహ్మశ్రీ సాంబశక్తి గారిని పాదాభివందనం చేస్తూ రామదేవర వేదిక మీద ఉన్న అధ్యక్షులు శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ గారికి, విశిష్ట అతిథులుగా చేసిన పెద్దలు సోదరి సమాజంలో మూడో రంగం గారికి మరియు కోచింగ్ గారికి, రాజా మాజీ కార్పొరేటర్ మమతా ఇండియాలో మమతా ప్రభాకర్ గారికి, కోశాధికారి దిగుడ రవీందర్ గారికి, కప్పల కరుణాకర్ గారికి, మోటి శైలేష్ గారికి, బొమ్మ సుధాకర్ గారికి మరియు ఈనాటి సన్మాన రైతులకు వారి కుటుంబ సభ్యులకు, నామదేవర సోదర సోదరిమణులకు, పెద్దలకు, యువకులకు, చిన్నారులకు అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు, 1
ఇక్కడికి రావడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యుల మధ్య ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయం మాట్లాడేటప్పుడు ఒకరికి మన రామేశ్వరం గారి గట్టిగా పూజ చేయండి, హోమం చేయండి అని చెప్పి ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే పనులు కూడా ప్రిపేర్ చేసినట్టు ప్రార్థించాలని నేను కూడా సభ్యులు కోరుకుంటున్నా. ఎమ్మెల్యే పనులు వస్తే మొట్టమొదటిగా నామే సందర్భిస్తాను మీ అందరూ తెలియదు. అదేవిధంగా మా ప్రభావం మాట్లాడే చాలా మంది అర్థం కాలేదు. భారతదేశంలో పుట్టడం, అందులో హిందువులుగా పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకోగలం పుట్టడం. ప్రతి ఒక్కరికి కూడా వారి దేశం మీద, వారి జాతి మీద, వారి కులం మీద ప్రేమాభిమానం ఉంటుంది. మన జరిగిన సంఘటన సందర్భం కాకుండా కానీ చిన్నది కొద్దిసేపు విషయంగా పేరు మారు. భవిష్యత్తులో నేను కేవలము ఒక నిజామాబాద్ జిల్లా, ఇందూరు జిల్లా, అర్బన్ నియోజకవర్గ వైశ్య ఎమ్మెల్యేగా కాకుండా తెలంగాణ మొత్తంలో ఏకైక ఎమ్మెల్యే. చాలా మంది నాకు ఆహ్వానిస్తూ ఉంటారు. వీలైనంత కార్యక్రమం పోతా ఉంది. అక్కడ కొత్తగూడెం కార్యక్రమం పడితే దానిలో హైదరాబాద్లో అనేక సమావేశాలకు, వాళ్ళ విశ్లేషణ ప్రోగ్రాంలకు, రిజర్వేషన్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే వైష్ణవం అంటే ఇవాళ ఆధ్యాత్మికతలు కానీ, సనాతన ధర్మంలో కానీ, వన్యాలైతే పుణ్యాలు అంటే ఎట్లయితే మామూలుగా రాలేదు. ఒక గుడి బడైనా, అనాథ శరణాలయమైనా, ఇవాళ అన్నదాన సత్రాలైనా కానీ, ఏదైనా కానీ వైశ్యుల ముందుంటేనే అవి సక్సెస్ అయింది. అటువంటి మంచి స్వభావం ఉన్న మనము ఒకప్పుడు రాజకీయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదవ సంఖ్య నెరవేర్చింది. కానీ సౌత్ ఇండియా మొత్తంలో కూడా రోజు రోజుకు వైశ్యుల రాజకీయంగా వెంటబడిపోతా ఉన్నారు. ప్రతి సమావేశంలో నేను చెప్తా ఉన్నాను. ఒక సమావేశంలో నాకే కాంపిటీషన్ ఆర్గనైజేషన్ అవసరం అనుకుంటుంది. అంత ఎదిగాడు అంటే మనం అంతా కూడా వ్యాపారం. అంటే మనం కొద్దిగా స్టెప్ పెంచుతున్నందుకు అంటే ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇతర పార్టీలు కానీ మనకు సెకండరీగా ఉండిపోతా ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ. ఎందుకంటే నేను రాజకీయంలో వచ్చినందుకు 12 సంవత్సరాలు వచ్చినాను. మనము అధికార పార్టీతో ఉంటాం, దానికి ఒప్పుకున్నారు. కానీ మనల్ని మన ఉనికి కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఢిల్లీ ఎలక్షన్లో 7 వర్ష ఎమ్మెల్యేలు ఉంటారు. సీఎం మన వర్ష రేఖలు ఉంటారు. అంతగా యూపీలో కానీ, గుజరాత్లో కానీ, నార్త్ ఇండియాలో అన్ని చోట్ల కూడా వైశ్యుల రాజకీయంలో కూడా ముందున్నారు. అదేవిధంగా మనం ముందుండాలని, మన వైశ్య జాతికి, మన వైశ్య కులానికి ఎవరికి ఇబ్బంది కలిగినా కానీ ఎటువంటి విభేదాలను మద్దతు పెట్టి ఐక్యమత్యంగా ఉండి దాన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత, ధర్మం మన విధంగా కూడా తెలియజేస్తాం. గత అనేక సంవత్సరాల నుండి నా వంతు సహకారం ఇందూరు నగర ప్రజలు చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఏదైతే ఎమ్మెల్యే పని వచ్చిన తర్వాత తప్పకుండా మొట్టమొదటిగా మన సంఘం తీసుకున్నాం. దాంతో పాటు మా ట్రస్ట్ ద్వారా కూడా సంఘానికి సహాయం చేస్తానని ఈ సమావేశంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ, పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. కార్యదర్శి